చేస్తా, రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేస్తా అని కేసీఆర్ చెప్పాడు, రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ కింది స్థాయిలో ఏమీ జరగలేదు ఇప్పటివరకు. ఈరోజు అనేక రకాల ఈరోజు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలో ₹1 అయినా సరే పారిశుద్ధ కార్మికులకు వీధి లైట్లకు ఖర్చు పెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే. ఈరోజు పేద ప్రజలకు బియ్యం అందుతా ఉన్నాయంటే కనీసం తినడానికి తిండైనా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కారణంగానే. ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కారణంగానే. పత్తి కొనుగోలు చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కారణంగానే. ఈరోజు తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతా ఉన్నాయంటే జాతీయ రహదారుల కారణంగానే. కానీ ప్రతిరోజు ప్రచారం మాటం ఆర్భాటం, అభివృద్ధి మాత్రం నిల్ అనే విధంగా ఈరోజు ఉన్నది. పరిస్థితి ఈ రకంగా ఉంటే మీసాలకు సంపెంగా నేనున్నారు. ఆ రకంగా ఈరోజు మూసి 1,50,000 కోట్లు అభివృద్ధి చేస్తారు. మళ్ళీ ఆయన నల్గొండలో ప్రచారం మొదలుపెట్టిండు, పాదయాత్ర చేసిండు. ఆలు లేదు చూలు లేదంటే అది ఉన్నది సామెత. నల్గొండలో ప్రచారం చేసిండు. మేము మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకుంటే ఇలా అడ్డుకుంటున్నారని. ఏం చేయబోతున్నావు? మూసిని ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నావు? ఎంత ఖర్చు అవుతుంది? దాని కార్యాచరణ ఏంటి? దానికి డిపిఆర్ ఏంటి? ఏదీ లేదు. కానీ 2 మాత్రం చేశాడు. ఇక్కడ ఇల్లు కొలగొడతా అంటాడు, నల్గొండలో రైతులను రెచ్చగొడతాడు. భారతీయ జనతా పార్టీ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్లు వస్తా, అందరూ వచ్చి నీళ్లు తాగాలన్నాడు. ట్యాంక్ బండ్ ఒక తాగునీటి కేంద్రంగా మారుస్తా అన్నాడు. ఆయన మాటలు ఎవడు తాగితే చమలి బతికి ఇంటికి కూడాడు. ఆయన చేస్తానని ఆయన వేయండు. ఈయన కొత్తపల్లి వెతుకుడు, నేను చేస్తా అని నల్గొండ దాకా చెప్తున్నాడు. ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట, బుల్డోజర్లను దొక్కిస్తా. నీ ఇష్టమా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి వ్యవహారం? తొక్కించి మీరు రాజ్యం చేస్తారా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ ప్రజలు లేరా? సిస్టమ్ ఉండదా? పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్తో ఎక్కిస్తారా మీరు? తొక్కియండి, ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది మాకు. మీరు ఖాళీ రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని తిరుగుతారు, ఒక్కరోజు కూడా చదవలే. కానీ మాకు అనేక రకాల హక్కులు ఉన్నాయి. ఈరోజు మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళన జరగాలి. అది జంటనగర్ ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి. కానీ పేదల ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు. ఏదైనా ఒక ప్రభుత్వం మీకు తెలుసు, మేము మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం, పేదలకు ఇల్లు కట్టాలనుకుంటాం, గవర్నమెంట్ స్కూళ్ళు నిర్మాణం చేయాలనుకుంటాం, మంచి రోడ్లు వేయాలనుకుంటాం, మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటాం, హాస్టల్ నిర్మాణం చేయాలనుకుంటాం, ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. అందుకే మూసి మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కూలగొట్టకండి. ఇది మా నినాదం.
అందుకే రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి. మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు. కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. తమ కష్టార్జితంతో తమ తండ్రులు, తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజొక స్టేట్మెంట్ ఒక మంత్రి, కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి, ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను. పేదల మీద యుద్ధం చేస్తారా? పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కష్టార్జితాన్ని తొక్కేస్తారా? పేదల భవిష్యత్తును అంధకారం చేస్తారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఉన్న డబ్బుతో రిటైనింగ్ వాల్ కట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా దారి మళ్లించి మూసీలా కలవకుండా మీరు మూసీ ప్రక్షాళన చేయండి. ఆ ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మొదటి పార, మొదటి తట్ట మేమెత్తుతాం. అంతే తప్ప పేదలను భయపెట్టించేటువంటి కార్యక్రమం, పేదల బతుకులను అవహేళన చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదని చెప్పడానికే, పేదల ప్రజలకు ధైర్యం చెప్పడానికే ఈరోజు బస్తీలలో పోతే చాలామంది ఎంత ఆవేదనతో ఉన్నారో మీరు కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ధైర్యం చెప్పడానికే రేపు నాతో సహా మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరం కూడా ఆ ప్రజల ఇళ్లలోనే వాళ్ళు పెట్టిన తిరుడు తింటాము, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో పాటే రేపు రాత్రి ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా ఉండబోతా ఉన్నాం. ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మాట మీద సిద్ధంగా ఉంటే 3 నెలల పాటు నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. आप लिख सकते हैं आपका पेपर में क्या है, क्या इंप्लीमेंट हो रहे हैं आप ओरिजिनल आप लोग, मैं तो बोला ना अभी तक सब कुछ बोला मैं, आप लोग लिख सकते हैं तेलंगाना में क्या वादा किया है, क्या वादा इंप्लीमेंट किया है. मैं भी पूरा तेलंगाना में बॉम्बे में जाके पूरे प्रेस कॉन्फ्रेंस में बोला हूं, 30 मिनट का प्रेस कॉन्फ्रेंस में. मैं अभी भी आज टुडे एंड टुमारो आई एम गोइंग अगेन Maharashtra election campaign. 17th, 18th I am going to Jharkhand. Coming 4 days I am going to stay. Tomorrow night I will come. Next day morning I will start from 7 o'clock flight to Jharkhand. తప్పేముందంటే ఆయనకు వచ్చిన ఐడియా తప్పేం లేదు. అన్ని పార్టీలు అంగీకరిస్తే చేసుకోవాలి, తప్పడం లేదు. మేము వ్యతిరేకించడం లేదు. పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. రేపు రాత్రికి వస్తాం, అక్కడ మూసి ప్రజలతో తిరుగుతాం. ఒక్కొక్క బస్తీలోనే ఉంటాం. మేము షెడ్యూల్ ఇస్తాం మీకు. రేపు రాత్రికి ఏ బస్తీలో ఉంటామో బస్తీలో ఇంటింటికి ప్రజలను కలిసి ఆ బస్తీలోకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంటి సభ్యులతో వాళ్ళు వండినటువంటి వాళ్ళు తినేటువంటి తిండిని తింటాం, వాళ్ళతోటి నిద్రపోతాం. రేపు రాత్రికి అంతా కూడా నివాసం ఉంటాం.